ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ సెంగర్ సింగపూర్లోని ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగింది. కుమారుడి క్షేమ సమాచారం గురించి ఆందోళన చెందిన పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత చిన్నారి త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు. తాజాగా మార్క్ శంకర్ పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి గారు అతని ఆరోగ్యంపై నిన్న సంచలన పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశారు, అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసిబిడ్డను కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని పలువురు ప్రార్థన చేస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. నా తరపున, తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి తరపున అందరికీ ధన్యవాదాలని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇక అనుకున్నట్లకే మార్క్ శంకర్ ఆరోగ్యం కుదిరిపడుతూ ఉండడంతో మెగాస్టార్ చిరంజీవి గారు భారీ నిర్ణయం తీసుకున్నారట. ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజున మెగాస్టార్ ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ భారీ హోమం చేసిందట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పలు అభివృద్ధి కార్యక్రమాల పనిలో ఆయన వివిధ రకాల ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం విదితమే.